రాసి పెట్టుకో సంధ్య. నీ మొహంలో ఇవాళ కనిపించిన ఈ ఆనందం నీ నుంచి నేను దూరం చేస్తాను. వింధ్య ఏం చేయబోతుంది? రేపటి నుంచి సంధ్య జీవితంలో చీకట్లే, అమావాస్య చీకట్లు. తన మాటలు, తన చూపులు, తన వెకిలి నవ్వులు ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఈ రాత్రికి వింధ్య ఏదో చేయబోతోంది. నాకు తెలుసు, వింధ్య మనసులో ఏదైనా పడిందంటే దాని అంతు చూసే వరకు నిద్రపోదు. ఈరోజు తన ఇంట్లో సంతోషంగా నిద్రపోతుందంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేసే ఉంటుంది. ఇక్కడ వింధ్య ఇంత ప్రశాంతంగా నిద్రపోతోందంటే ఏం చేసి ఉంటుంది? పైగా తనకి ఎంతో కాన్ఫిడెన్స్ లేకపోతే నాకు ఛాలెంజ్ చేసి చెప్తుంది. తెల్లారితే జీవితాలు తారుమారైపోతాయంటే దాని అర్థం ఏంటి? ఏం చేయబోతోంది? నా భర్తతోనే రిబ్బన్ కటింగ్ చేయించుకుని షాప్ ఓపెనింగ్ కూడా చేయించావు. మా జీవితాలు ఆధారపడింది షాప్ పైనే కదా. ఒకవేళ షాప్నేమైనా టార్గెట్ చేసి ఉంటుందా? ప్రియురాలు షాపు దగ్గరుండి రిబ్బన్ కట్ చేయించిందనా? తను బాగా హర్ట్ అయింది షాప్ గురించే. ఈరోజు షాప్ ఓపెనింగ్ జరిగింది కాబట్టి షాప్ని ఏమైనా టార్గెట్ చేసి ఉంటుందా? ఓ మై గాడ్, వింధ్య షాప్ని ఏదైనా చేయాలని ఫిక్స్ అయిందా? నిజంగా వింధ్య షాప్ని టార్గెట్ చేసుంటే సంజయ్ గారు లోన్ తీసుకొని షాప్ పెట్టుకోవడానికి చాలా కష్టపడింది. వింధ్య కుటుంబం మొత్తాన్ని వదిలిపెట్టినంది కదా, అంటే షాప్ని టార్గెట్ చేసి ఉంటుంది. మా జీవితాల్ని దెబ్బ కొడతానని చెప్పిందంటే, ఈ రాత్రికి మమ్మల్ని ఎవ్వరిని ప్రశాంతంగా ఉండనివ్వను అని చెప్పిందంటే ఖచ్చితంగా వింధ్య టార్గెట్ షాపే అయ్యుంటుంది. లేదు, వింధ్య నుంచి నా షాప్ని కాపాడుకోవాలి. వింధ్య ఆ షాప్కి ఖచ్చితంగా ఏదో హాని తలపెట్టింది. షాప్ని కాపాడకపోతే పాపం వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. ఎలాగైనా షాప్ని కాపాడాలి. ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఈ ఒక్క రోజుకి ప్రశాంతంగా నిద్రపోమంటే పోడేంటి? ఇంతసేపు కాలుగాలిన పిల్లలా తిరిగాడు. ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్ళినట్టు? మౌనిక, మౌనిక, ఏంటి సిస్టర్? ఆయన ఈ టైంలో ఎక్కడికో వెళ్తున్నారు. ఎక్కడికై ఉంటుంది? ఇంకెక్కడికి, ఆ సంజయ్ కోసమే వెళ్ళుంటాడు. సంధ్య కోసమా? అంతే కదా. చూస్తుంటే టైం మిడ్నైట్ 12:30 అవుతుంది. ఈ టైంలో బావ సీక్రెట్గా ఒంటరిగా వెళ్తున్నాడంటే వాళ్ళేదో ప్లాన్ చేసుకుని ఉంటారు. అయినా నువ్వేంటి సిస్టర్ ఇంకా ఇక్కడే ఉన్నావు? బావని ఫాలో అయితే బావ సంజయ్ ఇద్దరు రెడ్ హ్యాండెడ్గా దొరుకుతారు. ఆధారాలు కూడా దొరుకుతాయి కాబట్టి అప్పుడు అత్తయ్య మావయ్యల ముందు, అందరి ముందు వాళ్ళ గుట్టు నువ్వు బయట పెట్టొచ్చు. సూపర్ మౌనిక. సరే, మనం ఇప్పుడే వెళ్ళి వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందాం. పద సిస్టర్, పద.
అనవసరంగా భయపడ్డాను. వింధ్య నా షాప్ని ఏదైనా చెయ్యబోతుందేమోనని కంగారు పడ్డాను. నా షాప్కి ఏమీ నష్టం జరగలేదు. ఇది మా జీవితాలకి సంబంధించింది. మేము 3 పూటలా భోంచేయాలంటే ఈ షాప్ చాలా అవసరం. భగవంతుడా, ఈ షాప్కి ఎలాంటి నష్టం జరగకుండా సేఫ్గా ఉంచు. సంధి గారు, మీరేంటి ఈ టైంలో? రాజేష్ గారు, ఆ ప్రశ్న నేను అడగాలి. మీరేంటి ఇక్కడ ఈ టైంలో? అదేనండి, వింధ్య అలా మాట్లాడేసరికి నాకు నిద్ర పట్టలేదు. ఏం చేస్తుందో ఏంటో అని ఆలోచిస్తే షాప్నేమైనా టార్గెట్ చేస్తుందేమో అని అనిపించింది. అందుకే వచ్చాను. మీరేంటి ఈ టైంలో వచ్చారు? శ్రీకర్ గారు కూడా లేరు. నాకు నిద్ర పట్టలేదండి. వింధ్య మంకు పట్టు పడితే వదలదు. మీరు షాప్ ఓపెనింగ్ చేశారని ఖచ్చితంగా ఈ షాప్ని ఏమైనా చేస్తుందేమో అన్న భయంతో వచ్చాను. సిస్టర్, నన్ను నిద్రలేపి మరీ తీసుకొస్తున్నావు. నువ్వు ఆగు, కొంచెం త్వరగా పోనీ అన్నా. రాజేష్ గారు, ఈ టైంలో మీరు నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. మీరు వెంటనే వెళ్ళిపోండి. ఈ టైంలో మీరొక్కరే ఎలా వెళ్తారు? ఉండండి, మిమ్మల్ని నేను డ్రాప్ చేస్తాను. వద్దండి, డ్రాప్ చేస్తే ఇంకా ప్రాబ్లం అవుతుంది. నేను ఏదో ఒక ఆటో చూసుకుని వెళ్ళిపోతాను. మీరు వెళ్ళండి. సరే, మీరు నా బైక్ ఎక్కకపోయినా కనీసం మిమ్మల్ని క్యాబ్ అయినా ఎక్కిస్తాను. ఆటో వస్తుంది. స్టాప్, 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 స్టాప్. వింధ్య, నువ్వేంటిక్కడ? ఆ ప్రశ్న నేను అడగాలి. మీరేంటిక్కడ? లేచిపోతున్నారా? లేచిపోతే లగేజ్ ఉండాలి కదా. ఇద్దరూ ఇక్కడ కలుసుకున్నారు. అవును, మీకు బైక్ ఉంది కదా, మళ్ళీ ఆటో బుక్ చేసుకోవడం ఎందుకో? ఓహో, హోటల్ బుక్ చేసుకున్నారా? బైక్ మీద వెళ్తే అనుమానం వస్తుందని బైక్ అక్కడ పెట్టి హోటల్కి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నారా? వింధ్య, నువ్వు నోటికి ఏదొస్తే అది మాట్లాడొద్దు. నువ్వన్న మాటలకి భయపడి ఈ షాప్ని ఏమైనా టార్గెట్ చేసావేమో అన్న భయంతోనే నేనిక్కడికి వచ్చాను. అబ్బబ్బబ్బబ్బా, స్పాంటేనియస్గా భలే కవర్ చేస్తారండి. ఏం సంధ్య, ఈరోజు ఆయన వచ్చి గిఫ్ట్గా నీకు రిబ్బన్ కట్ చేశారు కాబట్టి ఆయనకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ప్లాన్ చేశావా? రిటర్న్ గిఫ్ట్ అంటే ఆయన భార్యని వదిలేసి నువ్వేమో మొగుడిని వదిలేసి ఇలా సీక్రెట్ గా కలుసుకోవడమేనా? సరే, ఇంతకీ ఏ హోటల్ బుక్ చేశారు? వింధ్య,
కాదు సంధ్య, మా ఆయనతో ఇంత ఖర్చు పెట్టించడం ఎందుకు? ఇద్దరూ కలిసి కామన్ డబుల్ బెడ్రూమో ట్రిపుల్ బెడ్రూమో తీసుకోలేకపోయారా? అది మీ ఇద్దరి ఎంజాయ్మెంట్ కోసం పర్ఫెక్ట్ గా ఉంటుంది. వింధ్య, నీకు దండం పెడతాను, దయచేసి అలా మాట్లాడొద్దు. నువ్వు ఇలా మాట్లాడుతుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నేను ఇక్కడికి వచ్చింది కేవలం నా షాప్ చూసుకోవడం కోసం. సరే, నీ షాప్ చూసుకోవడానికి నువ్వొచ్చావు. మరి ఈయన ఎవరి కోసం వచ్చారు? నిన్ను చూసుకోవడం కోసం వచ్చాడా? వింధ్య, ఇంకొక మాట మాట్లాడితే ఊరుకోను. భరిస్తున్నాం కదా అని ఏది పడితే అది మాట్లాడుతున్నావు. ఇక్కడికి రావడం నిజం, నువ్వు చూడటం నిజం, కానీ నేను వచ్చిన ఉద్దేశం వేరు, నువ్వు ఊహించుకుంటున్న ఉద్దేశం వేరు. మౌనిక, వింటున్నావా వీళ్ళేం మాట్లాడుతున్నారు? వయసులో ఉన్న ఒక మగాడు, వయసులో ఉన్న ఒక ఆడది ఇంట్లో ఉండకుండా అర్ధరాత్రి, అది కూడా అందరూ నిద్రపోయే సమయంలో, టైం కాని టైంలో, ప్లేస్ కాని ప్లేస్లో ఇలా కలుసుకొని ఆటో బుక్ చేసుకుంటుంటే దీన్నేమనాలి? అయినా ఏంటి బావా ఇది? ఇప్పటికే వింధ్య సిస్టర్ చాలా బాధపడుతుంటే ఇద్దరు కలిసి ఇంకా తనను ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు? ఇదేం కరెక్ట్ కాదు బావా. సంధ్య, ప్లీజ్ మా బావను వదిలేసే. నువ్వు వింధ్య సిస్టర్ తన కాపురం నిలబెట్టుకోవడం కోసం ఎంత బాధపడుతుందో తెలుసా? తను ఆస్తులు అంతస్తులు ఏమీ కోరుకోవట్లేదు. మాంగళ్యం ఉంటే చాలు అని అనుకుంటుంది పాపం. కట్టుకున్న భర్తతో హ్యాపీగా ఉండాలని అనుకుంటుంది. నీ వల్లే వింధ్య సిస్టర్కి హ్యాపీనెస్సే లేకుండా పోతుంది. మౌనిక, నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. వింధ్య ఆల్రెడీ డిస్టర్బ్ అయి ఉంటే నువ్వు కావాలని నువ్వింకా తనని రెచ్చగొడుతున్నావు. వింధ్య, నా మాట వినవే ప్లీజ్. నీకు దండం పెడతాను, నన్ను అర్థం చేసుకో. నా భర్తతో నువ్వు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయావు. తనతో హోటల్కి వెళ్ళి నీ సంతోషాలు తీర్చుకోవడానికి సిద్ధపడ్డా నువ్వు వింధ్య నన్ను నమ్మవే అంటూ దొంగ కన్నీరు కారుస్తున్నావా? పరాయి మగాడితో ఇలా తిరగడానికి నీకు సిగ్గనిపించట్లేదా? ఇంత చేసి కూడా నేను పతివ్రతనని చెప్తున్నావు. చూడు, నువ్వు నిజంగా పతివ్రతవైతే నీ మొగుడితో కాపురం చేసుకోకుండా, ఈ టైంలో నువ్వు ఇంట్లో ఉండకుండా ఇలా రోడ్లు పట్టుకుని నా మొగుడితో ఎందుకు తిరుగుతున్నావు? నువ్వొచ్చింది కాకుండా నా మొగుడిని కూడా ఇక్కడికి పిలిపించుకున్నావు. రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తర్వాత కూడా నీ చిల్లర వేషల్ని ఇంకా ఎందుకే దాచుకుంటున్నావు? అంతా బయటపడ్డాక కూడా ఎందుకంత అమాయకంగా ఫేస్ పెట్టి అలా నటిస్తున్నావు? అసలు నాకు అర్థం కాక అడుగుతాను, నీలాంటి దాని మెళ్ళో ఇంకా ఆ తాళెందుకు? నీ భర్తని వదిలేసి నా భర్తని నువ్వు ఎప్పుడైతే ఇక్కడికి పిలిపించుకున్నావో అప్పుడే నీ మెళ్ళ ఉన్న తాళికి విలువ పోయింది. నీ మెళ్ళ ఉన్న తాళి తెంచాయి. వింధ్య, నీకు దండం పెడతాను, నీ కాళ్ళు పట్టుకుంటానే, నన్ను నమ్మవే. వింధ్య, సంజయ్ గారి తాళి వదలకపోతే చెంప పగలగొడతాను. వదులుతావా లేదా?
అబ్బబ్బబ్బబ్బబ్బా, ప్రియురాలి మీద ఈగ కూడా వాలనివ్వడం లేదు. కట్టుకున్న భర్త భార్యని చూసుకోవాలి కానీ ఇలా తప్పుడు సంబంధం పెట్టుకున్న దాన్ని ఎంత బాగా చూసుకుంటున్నారు. మీకు సంధి అంటే ఎంత ప్రేమ, ఎంత మోజు. ఇది ఖచ్చితంగా మీకేదో మంత్రం పెట్టింది, మిమ్మల్ని వశీకరణం చేసుకుంది, మాయ చేసి నా కాపురాన్ని కూల్చేస్తుంది. నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. ఛీ! నేను నా కుటుంబ భారాన్ని మోయడం కోసం ఈ షాప్ పెట్టుకున్నాను. నా భర్త, నా అత్త, నా ఆడపడుచు, నా కష్టాలు, నా జీవితం, నా ప్రపంచమే వేరు వింధ్య. అలాంటిది సంబంధం లేని మాటలతో నన్ను చాలా బాధ పెడుతున్నావు. ఇంక చాలే, ఇంక చాలు. నా భర్త కంటే, నా కుటుంబం కంటే నువ్వే ఎక్కువ అనుకున్న నాకు, ఎన్నాళ్ళు నీతో స్నేహం చేసిన నాకు మంచి బుద్ధి చెప్పావే. నీ మాటలు విని ఇంకా నేను బ్రతికున్నాను అంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఇంక చాలు వింధ్య, నీ మాటలు నేను భరించలేను. సాటి ఆడపిల్ల చిన్నప్పటి నుంచి కష్టాల్లోనే పెరిగింది. పెళ్లి చేసుకుని ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతుకుతుంది. అలాంటి అమ్మాయి మీద అన్యాయంగా నింద వేసి తనని ఏడిపిస్తున్నావు. ఆ కన్నీళ్లు నీకు ఖచ్చితంగా ఏదో ఒక రోజు శాపంగా మారతాయి. లేనిది ఊహించుకొని సంధ్యగారిని నన్ను బాధపెట్టి నువ్వు ఆనందం పొందుతున్నావేమో. గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా ఏదో ఒకరోజు నువ్వు చేసిన తప్పుకి పశ్చాత్తాపడతావు. ఆ భగవంతుడు అన్నీ చూస్తాడు. సంధ్యగారిని ఏడిపించిన నీకు దేవుడు ఏదో ఒక రూపంలో శిక్ష విధించి తీరుతాడు. చూసావు మోనిక, అర్ధరాత్రి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన తర్వాత కూడా ఇద్దరు కలిసి నాకు శాపనార్థాలు పెడుతున్నారు. కట్టుకున్న భార్యని వదిలేసి పరాయి ఆడదాని కోసం వచ్చినందుకు నేను కదా గొడవ చేయాల్సింది. వీళ్ళంటి రివర్స్ లో నేను మాట్లాడాల్సిన మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను పెట్టాల్సిన శాపనార్థాలు వాళ్ళు పెడుతున్నారు. చాలా విచిత్రంగా ఉంది. అసలు ఏది న్యాయం, ఏది అన్యాయం, ఎవరు నిజం, ఎవరు అబద్ధం, అసలు నీకైనా అర్థం అవుతుందో మోనిక? సిస్టర్, టైం కాని టైంలో వచ్చి ఇలా రోడ్డు మీద నిద్ర ఆపుకుంటూ కూర్చోవడం నాకు నరకంగా ఉంది. అయినా సంధ్య షాప్ దగ్గర సెక్యూరిటీ గార్డ్లా మనం ఉండడం ఎందుకు? పద సిస్టర్, వెళ్దాం. లేదు మోనిక, నువ్వు బయలుదేరు. ఇంత రాత్రి వేళ నన్ను ఒకదాన్నే వెళ్ళమంటావేంటి? నువ్వు ఇక్కడ ఉండి ఏం చేస్తావు? అందరూ వెళ్ళిపోయారు. నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉండడం సేఫ్ కాదు. నా మాట విను, పద వెళ్దాం. ఏయ్, చెప్తుంటే అర్థం కావడం లేదా? వెళ్ళమని చెప్పానా? నాకింకా కొన్ని పనులున్నాయి. నిద్ర వస్తుందన్నావు కదా, నువ్వింటికెళ్ళి నిద్రపో. కాదు సిస్టర్, నా మాట విను. రానని చెప్పానా? ఆటో
వెళ్ళు. చెప్పాను కదా వెళ్ళమని. ఇంటికి వెళ్ళి హ్యాపీగా నిద్రపో. సరే సిస్టర్, నువ్వు త్వరగా వచ్చేయి. నాకింకా కొన్ని పనులున్నాయి. అన్నా ఆపు. ఇదిగో, కావాలంటే ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాను. నువ్వు కంగారు పడకుండా ఇక్కడే వెయిట్ చెయ్యి, ఓకేనా? ఓకే అండి. అసలు నన్ను పంపించింది వింధ్య షాప్ దగ్గర ఏం చేయబోతుంది? పైగా ఎవరినో కలిసి కూడా వచ్చింది. ఖచ్చితంగా ఏదో చేస్తాను అంటుంది. కానీ ఏం చేస్తుందో క్లారిటీ లేదు. ఖచ్చితంగా ఏదో స్కెచ్ వేసే ఉంటుంది. నా నుంచి నా భర్తని దూరం చేసిన నీకు నేను వేస్తున్న శిక్ష ఇది. సంధ్య, నాతో పెట్టుకున్నావు కదా, ఈ రోజు నుంచి నీ జీవితం ఇలా రావణ కాష్టంలా దహించిపోతూనే ఉంటుంది.